మన ఆలోచనలు ఒక జీవసంబంధ ప్రక్రియ ద్వారా మన వాస్తవికతను భౌతికంగా తీర్చిదిద్దుతాయి. ఇది మన కోరికలను ప్రత్యక్ష ప్రపంచంలోకి తెస్తుంది. ఆకర్షణ సిద్ధాంతాన్ని తరచుగా శ్రమ అవసరం లేని ఒక మంత్రంగా తప్పుగా భావిస్తారు. దీనివల్ల రాని ఫలితాల కోసం చాలా మంది వేచి చూస్తారు. ఇది RAS అనే వ్యవస్థ కారణంగా జరుగుతుంది. RAS మెదడులో భౌతిక వడపోతలా పనిచేసే నరాల సమూహం. మీరు ఏ సమాచారాన్ని గమనించాలి మరియు వేటిని విస్మరించాలి అనేది ఇది నిర్ణయిస్తుంది. విజువలైజేషన్, స్క్రిప్టింగ్ మరియు 3 జూన్ 2009 పద్ధతుల ద్వారా మీరు ఈ వడపోతను ప్రోగ్రామ్ చేయవచ్చు. RAS ను నియంత్రించడం ద్వారా మేనిఫెస్టేషన్ ను లక్ష్య సాధన కోసం ఒక వ్యూహాత్మక సాధనంగా మార్చవచ్చు. ఒక లక్ష్యంపై దృష్టి పెట్టడం వల్ల మీరు సాధారణంగా గమనించని అవకాశాలను RAS హైలైట్ చేస్తుంది. ఇది న్యూరోప్లాస్టిసిటీ, ప్లాసిబో ఎఫెక్ట్ పై ఆధారపడుతుంది. న్యూరోప్లాస్టిసిటీ అంటే నరాల ద్వారా మెదడు పునర్వ్యవస్థీకరణ సామర్థ్యం. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఒక చికిత్స పనిచేస్తుందనే నమ్మకం మీద ఆధారపడి శరీరం వాస్తవ శారీరక స్పందనను ఇచ్చే ప్రక్రియ ఇది. మొదటి పద్ధతి విజువలైజేషన్. ఉపచేతన మనస్సుకు నిజ సంఘటనకు, ఊహకు మధ్య తేడాను అది గుర్తించలేదు. స్టీవ్ జాబ్స్ దశాబ్ద కాలం పాటు ఈ జీవసంబంధ లోసుగును ఉపయోగించుకున్నారు. సాంకేతికత రాకముందే ఐఫోన్ లాంచ్ ను ఊహించుకున్నారు. మౌఖిక ధృవీకరణలు ఈ లక్ష్యాలకు తోడ్పడతాయి. పునరావృతం ద్వారా ఫలితాలను బలపరుస్తాయి. ఈ పోలిక గ్రాఫిక్ చూడండి. ప్రతికూల పదాలను వాడకపోవడం ముఖ్యం. నేను బలంగా ఉన్నాను వంటి సానుకూల వర్తమాన కాలాన్ని వాడండి. తద్వారా RAS సరైన లక్ష్యాన్ని చేరుకుంటుంది. విజువలైజేషన్ మరియు సానుకూల ధృవీకరణలు మీకు ఏ అవకాశాలను వెతకాలో చెప్పే ప్రాథమిక కోడ్ను అందిస్తాయి. రెండవది స్క్రిప్టింగ్. లక్ష్యాలను రాయడం వల్ల ఆలోచనల కంటే మెరుగైన ఏకాగ్రత పెరుగుతుంది. లక్ష్యాలను వర్తమాన కాలంలో రాయండి. సాధించినట్లుగా రాసి కృతజ్ఞత తెలపండి. తరచుగా చేసే పొరపాటేంటంటే ఒకేసారి 10 రకాల జీవిత మార్పులను సాధించడానికి ప్రయత్నించడం. ఈ సూక్ష్మ దృక్పథం మెదడు భారం పెంచుతుంది. మార్పులు ఎక్కువైతే మెదడు ఒత్తిడిని, హార్మోన్లను విడుదల చేస్తుంది. ఆ హార్మోనే కార్టిసాల్. ఇది శరీరపు ప్రధాన ఒత్తిడి హార్మోన్. ఇది మిమ్మల్ని పోరాడే లేదా పారిపోయే స్థితికి నెట్టి తక్షణ మనుగడ కోసం లక్ష్యాలను వదులుకునేలా చేస్తుంది. మీ దృష్టిని 1 లేదా 2 ముఖ్యమైన లక్ష్యాలకే పరిమితం చేయండి. ఇది శారీరక అలసటను నివారించి RAS లక్ష్యంపై స్థిరంగా ఉండేలా చేస్తుంది. టెక్నిక్ 3 అనేది 3 జూన్ 2009 పద్ధతి. ఇది లక్ష్యాలను బలోపేతం చేసే దినచర్య. ఈ పద్ధతి నికోలా టెస్లా సిద్ధాంతాలలోని సంఖ్యాక్రమాన్ని అనుసరిస్తుంది. ఇవి శక్తికి, ఏకాగ్రతకు కీలకం. మొదట సంకల్పాన్ని ఉదయం 3 సార్లు రాయండి. మధ్యాహ్నం వేళ ఏకాగ్రతను పెంచేందుకు 6 సార్లు, రాత్రి నిద్రపోయే ముందు మనసులో నిక్షిప్తం చేయడానికి 9 సార్లు రాయడం ముఖ్యం. ఈ విధానాన్ని కనీసం 21 రోజుల పాటు నిలకడగా అమలు చేయాలి. 3 జూన్ 2009 పద్ధతి మెదడులో శాశ్వత ఏకాగ్రతను కలిగిస్తుంది. విజువలైజేషన్, స్క్రిప్టింగ్, మేనిఫెస్టేషన్ అంతర్గత దశలు. అవకాశాలను అందిపుచ్చుకున్నప్పుడే జర్నలింగ్ ఫలితాలనిస్తుంది. లక్ష్య సాధన అంటే మానసిక సన్నద్ధత నుండి అమలుకు మారడం. మేనిఫెస్టేషన్ అంటే సంపూర్ణ నమ్మకం మరియు నిరంతర కృషిల కలయిక. మీ జర్నల్ తీసుకుని, లక్ష్యాన్ని ఎంచుకుని, ఇప్పుడే 3 జూన్ 2009 పద్ధతి మొదటి క్రమాన్ని ప్రారంభించండి. నిజమైన మేనిఫెస్టేషన్ మానసిక ప్రోగ్రామింగ్ మరియు వాస్తవ అమలుల మధ్య వారధిలా ఉంటూ వాస్తవాన్ని సృష్టిస్తుంది.